చాలా మంది ఫ్యాన్స్ ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. సో ఆయన మారుతి నివాసం దగ్గర కొంత హై టెన్షన్ నేపథ్యంలో ఆర్టీవీ ఆ వార్తను కవర్ చేయడానికి వెళ్తే ఆర్టీవీ పైన దురుసుగా తన బౌన్సర్లతో తనకున్నటువంటి అంగబలంతో అర్ధబలంతో అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆర్టీవీని కొంత ఆయన నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్టీవీ మరి ప్రతినిధి అనింద్రతో కూడా దురుసుగా ప్రవర్తించారు. ఒకసారి మారుతి నివాస్ దగ్గర నుంచి లైవ్ విజువల్స్ మీకు చూపిస్తాను నేను. సో మారుతి నివాసం దగ్గర కొంత హై టెన్షన్ నెలకొంది. అలాంటప్పుడు నా ఇంటికి రమ్మని సవాల్ చేయడం ఎందుకు, నీ ఇంటికి రమ్మని చెప్పడం ఎందుకు? ఫ్యాన్స్ వస్తున్నారు కదా, మీరేగా చెప్పింది. మీ ఆ ఫ్యాన్స్ రెచ్చగొట్టింది మారుతియే కదా. మారుతి నా ఇంటికి రమ్మని చెప్పి అడిగారు ఎవరైనా? మారుతి అలా మాట్లాడమే. చూడండి, సెక్యూరిటీ సిబ్బంది కూడా ఆ లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ కెమెరా ఎక్స్క్లూజివ్గా లైవ్ విజువల్స్ మీకు చూపిస్తోంది. అపార్ట్మెంట్ దగ్గర అక్కడ పెద్ద ఎత్తున కొంతమంది ఫ్యాన్స్ చుట్టూ అంతా కూడా ఉన్నారు. సెక్యూరిటీ దురుసుగా ప్రవర్తిస్తూ మా ప్రతినిధి అనింద్రతో అక్కడ చూడండి ఆ వాగ్వాదం దిగడం కానివ్వండి, అక్కడ ఎటువంటి ఫుటేజ్ తీయకుండా అడ్డుకోవడం ప్రయత్నం. అలాంటప్పుడు ఛాలెంజ్ చేయకండి, మీరు ఛాలెంజ్ చేయకండి. అక్కడ ఫ్యాన్స్ వచ్చారు, ఫ్యాన్స్కి ఆన్సరబుల్గా లేరు. అట్లీస్ట్ అక్కడ మీడియా కవరేజ్ చేస్తూ ఉంటే ఆ ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఒపీనియన్ తీసుకుంటుంటే దాన్ని కూడా అడ్డుకుంటారా? మీకు అలాంటి ఛాలెంజ్లు చేతగానప్పుడు చేయకండి. ఫ్యాన్స్ని అడ్డుకుంటున్నారా మీరు? అసలు మీరు ఎందుకు అంత ఛాలెంజ్ చేయనప్పుడు, అంటే మీకు మీ పైన మీకు కాన్ఫిడెన్స్ లేకపోతే ఛాలెంజ్ చేయకండి. అక్కడ చాలామంది ఫ్యాన్స్ చుట్టూటువంటి జనం అక్కడికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో దాన్ని కవరేజ్ చేయడానికి వెళ్ళినటువంటి ఆర్టీవీ ప్రతినిధి పైన వాళ్ళు మైక్ లాగేసుకొని కెమెరా అడ్డుకొని ఎటు వెళ్తే 10 మంది బౌన్సర్లు కొడతారా? మీకు చేతగాక మీ సినిమాలు ఫ్లాప్ అయితే మీడియా మీద ఆడేందుకు? మీరు కరెక్ట్గా తీయండి. మీ ఫ్యాన్స్కి మీరు ఆన్సరబుల్గా ఉండండి. మీరు కరెక్ట్గా తీసుంటే పాపం ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కూడా ఈరోజు చాలామంది ఆర్టీవీతో మాట్లాడితే ఏమంటున్నారంటే సెకండ్ హాఫ్కి నిద్రపోయామని ఒకరు అంటారు. పెద్ద రాజా సాబ్ గారు ఇది చాలా పెద్ద రాడ్ సాబ్ అంటున్నారు. ప్రభాస్ పేరు తప్పితే ఈ సినిమాలో ఏమీ లేదు, ఓ కామెడీ లేదు. పాపం ప్రభాస్ ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు కదా అని చెప్పని ఎవరిని ఆశించి వెళ్తారో దానిలో రొమాన్స్ లేదు, లేదంటే ఇంకేదో హారర్ లేదు. ఏదో ఊరికే తీసాం చూసాం. కొత్త చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు కూడా, చిన్న ఇప్పుడే కెరీర్లో స్టార్ట్ చేయాలని ఆలోచన వారు, కొత్తగా ఐడియాస్ ఉన్న వాళ్ళు కూడా మంచి షార్ట్ ఫిల్మ్ తీస్తున్నారు. షార్ట్ ఫిల్మ్ బెటర్ కదా అంటున్నారు. ఇది నేను చెప్తున్న మాట గారు ఫ్యాన్స్, మీరు ఆర్టీవీలో చెక్ చేసుకోండి. ఆర్టీవీలో చాలా మంది ఫ్యాన్స్ ఒపీనియన్ తీసుకున్నప్పుడు ఇది రాజా సాబ్ కాదు, ఇది రాడ్ సాబ్ అంటున్నారు. మేము చెప్పలేదే. పాపం రాత్రి వెళ్ళిపోయి ప్రీమియర్ షోలు చూసిన వారు, ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయి మార్నింగ్ షోలు ఫస్ట్ షోలు చూసిన వారంతా కూడా చాలా తీవ్రమైన నిరాశతో బయటకు వస్తూ ఉన్నారు. సో వాళ్ళ మాటలు చూపించినందుకైనా ఇప్పుడు మీకు ఇంత అక్కసు. వాళ్ళ మాటల్ని పబ్లిక్ ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్ యొక్క వర్షన్ వినిపించినందుకైనా మారుతి గారికి ఈ భయం, లేకపోతే మీడియాపై ఆర్టీవీపై కోపం? మీరే గారు ఛాలెంజ్ చేసింది. ఎవరు అడిగారా? పోనీ మారుతి గారు మీ ఇల్లు ఎక్కడ ఎవరు అడిగారా? మీ ఇంటికి రావచ్చని అడిగారా? అభిమానులకి ఇలా చెప్పమని ఎవరైనా చెప్పారు మీకు? మీ అంతటా మీరు సవాళ్ళు చేసుకొని, మీ అంతటా మీరు ఛాలెంజ్లు చేసుకొని అక్కడ ఫ్యాన్స్ వస్తుంటే మీ సినిమా అట్టర్ ఫ్లాప్. అక్కడ ప్రభాస్ ఎవరు నిలిచట్లేదు. పాపం ప్రభాస్ పర్ఫార్మెన్స్ అల్టిమేట్ అంటున్నారు. అని ఏమాత్రం ప్రభాస్ అనేటువంటి వ్యక్తి లేకపోతే రాజాసాబ్ అనేది కనీసం పేరు కూడా బయటకు వచ్చేది కాదనేది ఫ్యాన్స్ మాట. ముగ్గురు హీరోలను పెట్టి ప్రభాస్ అంటే ఒక టాల్ యాక్టర్ను పెట్టుకొని సినిమా అట్టర్ ఫ్లాప్ చేసుకొని మొత్తం రాడ్ దింపేసుకున్న తర్వాత ఇప్పుడు మీడియాపై పెడితే మీకేం వస్తుంది? చిన్న పిల్లలు మంచి షార్ట్ ఫిల్మ్ తీయగలుగుతున్నారు కదా. యు ఆర్ వెరీ గుడ్ టాలెంటెడ్ డైరెక్టర్. కొన్నిసార్లు హిట్స్ వస్తూ ఉంటాయి, కొన్నిసార్లు ఫ్లాప్స్ వస్తూ ఉంటాయి. యాక్సెప్ట్ చేయాలి బాస్. స్పోర్టీ నాలెడ్జ్ ఉండాలి, స్పోర్టివ్నెస్ ఉండాలి. ఏదో ఫ్లాప్ అయింది కదా, పబ్లిక్ రియాక్షన్స్ని ఆర్టీవీ చూపిస్తోంది, ఎందుకు ఇంత అక్కసు? స్పోర్టివ్నెస్ ఉండాలి. ఈ సినిమా ఫ్లాప్ అయింది, నెక్స్ట్ ఎలా కంబ్యాక్ ఇవ్వాలి, ఎలా మంచిగా ముందుకు రావాలి, అది ప్లాన్ చేయండి. ముందుకు నెక్స్ట్ ఎలా రావాలి? ప్రభాస్తో ఇంత పెద్ద టాలెస్ట్ పర్సనాలిటీతో తీసిన సినిమా ఫ్లాప్ అయింది, మరి నెక్స్ట్ నేను ఏం చేయాలి, నేను ఎలా పర్ఫామ్ చేయాలి, నా డైరెక్షన్లో ఏం మార్పులు చేసుకోవాలని అదే ఆలోచించండి. కానీ అనవసరంగా మీడియా మీద మీ ప్రతాపం ఎందుకు, మీ బలం మీడియా మీద ఎందుకు చూపించడం? మీడియా మైక్ లాగేసుకొని రైట్ ఆర్టీవీ సిబ్బంది పైన, మా ఆర్టీవీ ప్రతినిధుల పైన, ఆర్టీవీ కెమెరా పర్సన్, ఆర్టీవీ రిపోర్టర్ పైన వాళ్ళ దురుసు ప్రవర్తన చేతగాకపోతే సైలెంట్గా ఉండిపోండి. కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో పబ్లిక్ రియాక్షన్స్ తీసుకోవడం ఎట్టి పరిస్థితుల్లో ఆపం. మీరు చూస్తున్నారు విజువల్ చూడండి, మైక్ లాగేసుకుంటున్నాడు. ఎవరైనా మైక్ లాగేసుకొని వాళ్ళపై దురుసుగా ప్రవర్తించారు. ఒకసారి ఆ విజువల్ చూద్దాం, అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉందో.
రైట్, ఆర్టీవీ సిబ్బందిపై మీ దాడా. అరే స్పోర్టినెస్ ఏమాత్రం లేదు అసలు. మీరు ఎట్లా డైరెక్టర్ అయ్యారు నాకు అర్థం కాదు. ఒక మంచి డైరెక్టర్ అనుకున్నారు ఈరోజు మారుతి గారిని. కాకపోతే ఇది చూసేవారంతా కూడా ఆయన ఇట్లాంటి వ్యక్తి అనుకుంటారు, ముక్కున వేలేసుకుంటారు అందరూ. అరే ఫ్లాప్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ముందుకు వెళ్ళిపోవాలి, టేక్ ఇట్ ఈజీ. అరే మీ సినిమా ఫ్లాప్ అని చెప్పి మీడియా మీద ఆర్టీవీ మీద దాడి చేస్తే ఏమొస్తుంది బాస్? డెఫినెట్గా మారుతి గారు మీరు ఈ వీడియో చూసినట్టయితే మీరు స్పోర్టినెస్తో ఉండాలి. సినిమాలు ఫ్లాప్ అయితే ఆర్టీవీ ఏం చేయలేదు ఇక్కడ. ఆర్టీవీ పబ్లిక్ ఒపీనియన్ చూపించింది, ఇదే మేము చేసింది తప్ప. ఆర్టీవీ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ మాటలు వినిపించింది. ప్రభాస్ గొప్పగా నటించాడు, కానీ ఆ సినిమాలో కామెడీ లేదు, యాక్షన్ లేదు, ఓ హర్రర్ లేదు, ఏమీ లేదని చెప్పి కొట్టిపారేస్తున్నారు. ఫ్యాన్సే కొట్టిపారేస్తున్నారు. ఆ మాటలు మీకు చూపించినందుకే మీకు భయమా? ఆర్టీవీ అంటే అందుకే కోపమా? అంటే పబ్లిక్ ఒపీనియన్ని, ఫ్యాన్స్ ఒపీనియన్ని చూపించకూడదా? రెబల్ స్టార్ని మీ చేతిలో పెట్టి అనవసరంగా మేము పాడు చేసుకున్నామని ఒపీనియన్లో ఫ్యాన్స్ ఉన్నారు. ఆ మాటలు మీకు వినిపించినందుకు తప్ప. మీరే అన్నారు కదా ఇంటికి రమ్మని. ఆ ఫ్యాన్స్ అంతా ఇంటికి వస్తుంటే అంటే ఏం జరుగుతుందని చూపించడానికి వెళ్ళినటువంటి ఆర్టీవీ ప్రతినిధి పైన మైక్ లాగేసుకొని కెమెరా గుంజుకుంటారా? గొంతులకే ప్రయత్నం చేస్తారా మీడియాది? ఆర్టీవీ ఇలాంటి బెదిరింపులకి ఇంకా చాలా మందిని చూసాం ఇట్లాంటి వాటివి. ఇలాంటి బెదిరింపులకి లేకపోతే ఏదో ఇద్దరు బౌన్సర్లను పెట్టేసుకొని వాళ్ళు మీద పడితే భయపడిపోవడానికి కాదు. ఒకటి పోతే రెండు వస్తాయి. మీరు ఒక మైక్ లాక్కున్నారేమో, ఒక్కరిపైన మీరు ఈ రకంగా మీ ప్రతాపాన్ని చూపించగలిగారేమో. ఆర్టీవీ సైన్యం ఉంది. సో నేను చెప్తుంది ఎక్కడ కూడా ఇంటెన్షనల్గా మారుతి గారిని కాదు. మారుతి గారు మంచి డైరెక్టరే కావచ్చు, మారుతి ఒక మంచి డైరెక్టరే కావచ్చు, హిట్ సినిమాలు తీయవచ్చు. మేము కేవలం ఆర్టీవీ చూపించింది రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ మాట్లాడిన మాటల్ని. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. సెకండ్ హాఫ్లో మేము నిద్రపోయామని ఫ్యాన్స్ చెప్పారు. ఆ మాటలు చూపించేందుకేనా ఎస్ అనింద్ర లైవ్లోకి వచ్చారు. అనింద్ర, ఏం జరిగింది అక్కడ? ఎందుకు మీపై ఈ రకంగా దురుసుగా ప్రవర్తించాల్సి వచ్చింది? మైక్ ఎందుకు లాక్కుంటున్నారు? కెమెరా ఎందుకు లాక్కుంటున్నారు? వాళ్ళు ఏంది చెప్తున్నారు? అబ్జెక్షన్ ఎందుకు? వాళ్ళకు ఉన్న సమస్య ఏంటి? అనింద్ర వినిపిస్తోందా? ఏంటి మారుతి ఆయన ఛాలెంజ్ చేశారు. ఆ ఛాలెంజ్ ని చాలా మంది యాక్సెప్ట్ చేసి ఫ్యాన్స్ అక్కడికి వస్తున్నారు. పాపం మా అభిమాన నటుడు ప్రభాస్ ని మారుతి చేతిలో పెట్టి అనవసరంగా మేము ఆయన క్రేజ్ తగ్గించుకున్నాం అనేటువంటి బాధలో వాళ్ళంతా చెప్తూ ఉన్నారు. మారుతి ఆయన ఇంటికి రమ్మని పిలిచినందుకు ఎక్కడ వెళ్తోంది. మీ మీద ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? మీ మైక్ ఎందుకు లాక్కున్నాడు? కెమెరాపై ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? ఆర్టీవీ అంటే భయపడుతున్నాడా, కోపంతో ఉన్నాడా, పర్సనల్ గా తీసుకున్నాడా? ఎస్ మనోజ్, ఇక్కడ కొల్లా లక్ష్మీ దగ్గర మనం కొండాపూర్ లో ఉన్నాం. సో ఎస్ మారుతి డైరెక్టర్ తను స్టేజ్ పైనే ఛాలెంజ్ విసిరారు ఫ్యాన్స్ కి. సినిమా మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తే అక్కడికి రండి, కమ్ టు మై హోమ్ అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు కమ్ టు మై అందరూ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. సో ఇక్కడికి కొంతమంది జర్నలిస్టులు, విలేకరుల సోదరులు కూడా ఇక్కడ ఉన్నారు. సో అయితే ఇక్కడ కొంతమంది సిబ్బంది మీడియా మీద దాడి దుర్భాషలాడుతూ మైకులు మళ్ళీ ఎవరు నిలబడడానికి వీలు లేదు. అసలు రోడ్డు మొత్తం ఎవరు నిలబడడానికి వీలు లేదు. రోడ్డు మొత్తం కూడా ఎక్కడ కూడా వెహికల్స్ పెట్టడానికి వీలు లేదు అంటూ కూడా మొత్తం కూడా దుర్భాషలాడుతూ మైకులు లాక్కుంటూ కెమెరాలు పగలగొట్టడానికి ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడైతే చూస్తున్నాం మనం. చెక్ పర్సన్ ఎవరైతే ఉన్నారో సో ఆ పర్సన్ మొత్తం కూడా కెమెరాలు లాక్కోవడానికి మీడియా మొత్తాన్ని కూడా ఇక్కడ నిలబడివ్వకుండా ఇక్కడ వెహికల్స్ కూడా ఆపొద్దు అంటూ కూడా కెమెరాలు లాక్కుంటాడు, బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. మొత్తం కూడా ఫోన్ లో ఉండండి, ఒక్కసారి హోల్డ్ లో ఉండాలి. గెట్ బ్యాక్ టు అగైన్. సో అక్కడ విజువల్స్ మీరు చూస్తున్నారు, రైట్ రైట్ ఆ విజువల్ మనం చూస్తున్నాం. మళ్ళీ లైవ్ లోకి వచ్చి అనింద్రపై మళ్ళీ ఆ మైక్ లాగేసుకొని దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇఫ్ అట్ ఆల్ మారుతి గారు మీకు చేతలైతే సినిమాలు తీయండి, లేదు అంటే ఊరికేనే మూసుకొని కూర్చోండి. కానీ మీ ఫ్యాన్స్ చెప్పినటువంటి మాటలు మేము చూపిస్తే ఆర్టీవీ పైన మీ అక్కస్ ఎందుకు? ఆర్టీవీ పై కోపం ఎందుకు? ఆర్టీవీ గురించి ఎందుకు ఇదే పర్సనల్ తీసుకుంటున్నారు? ఏదో ఇదే నలుగురు బచ్చాగాలను బయట పెట్టేసుకొని వాళ్ళతో దాడి చేయించే ప్రయత్నం. మీడియా అంటే రేపటి రోజు సినిమాలు తీయరాయిక, బయటికి రారా? సినిమాలు తీయరాయిక, అయిపోయింది అయిక, ఇక్కడితో క్లోజా? మారుతి మ్యాటర్ క్లోజా? అక్కడ ఏం జరుగుతోంది? ఏం చేస్తున్నావు అక్కడ? నువ్వే కదా ఛాలెంజ్ చేసింది. మారుతి ఛాలెంజ్ చేసినందుకే మారుతి ఇంటికి ఫ్యాన్స్ వస్తున్నటువంటి విషయాన్ని తెలుసుకొని ఆర్టీవీ అక్కడికి వెళ్ళి ఆ విజువల్స్ని చూసే ప్రయత్నం చేస్తుంటే మరి రిపోర్టర్పై దాడి చేస్తారా? మారుతి మ్యాటర్ క్లోజా? ఇక సినిమాలు తీయరా, ఎప్పటి నుంచి బయటికి రారా? గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరినైతే టచ్ చేయకూడదు ఆ మీడియాని టచ్ చేశారు.
మేము చెప్పింది చాలా క్లియర్గా ఫ్యాన్స్ నుంచి ఒపీనియన్ మాత్రమే, ఇఫ్ ఆల్ పీసీఆర్ ఆ ఫ్యాన్స్ ఒపీనియన్ మళ్ళీ ఆయనకు వినిపిద్దాం. మనం ఆ ఫ్యాన్స్ ఏమన్నారు, సెకండ్ హాఫ్ లో నిద్రపోయిన ఫ్యాన్ మాట వినిపిద్దాం. మారుతిని బండ బూతులు తిట్టినటువంటి ఆ ఫ్యాన్ మాటలు వినిపిద్దాం. మారుతి చేతిలో తమ అభిమానుడు ప్రభాస్ని పెట్టి చేతులారా పాడు చేసుకున్నటువంటి ఆ ఫ్యాన్ మాటలు వినిపిద్దాం. ఆ ఫ్యాన్స్ మాటలు వింటే చెవుల్లో నుంచి రక్తం కారుతోందా? ఒరిజినల్గా ఆ ఫ్యాన్స్ ఏం మాట్లాడారో వినిపిస్తానికి భయం అవుతోందా? అంటే మనం చేసిన తప్పు కేవలం ఫ్యాన్స్, రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఒపీనియన్ తీసుకోవడమే రైట్. ఒక్కసారి ఆ మారుతి మాట వినండి, రెబల్ స్టార్ ఫ్యాన్ ఏం మాట్లాడుతుండండి. ఎలా ఉందండి? ఏం లేదు, మూవీలో ప్రభాస్ ఫ్యాన్స్ కాబట్టి ఓకే అంటున్నారు, కానీ నేను కూడా ఫ్యాన్. కానీ అందులో ఏం లేదు, వాచ్ డైరెక్షన్ అండ్ వర్స్ట్ మూవీ, వన్ ఆఫ్ ది ప్రభాస్ వర్స్ట్ మూవీ అనుకోవచ్చు. ఏంటండి ఎలా ఉందండి? ఎలా ఉంది? ఆ సినిమా బాగుంది, ఓవరాల్ గా యావరేజ్ గా ఉన్నది. ఏంటి స్క్రీన్ ప్లే ఎక్కడ లోపం ఉంది, లేకపోతే గత సినిమాలకి ఈ సినిమాలకి ఏంటి డిఫరెంట్? అది డైరెక్షన్ బాగున్నది, స్క్రీన్ ప్లే కూడా బాగుంది, సినిమా కూడా బాగుంది, బీజిఎం సూపర్. ఓకే డన్. సరే అభిమానంతో మరింత మంది ఉన్నారు కదా ఒక ఆయన